హాయ్ అండి. ఇవాళ ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో సుమారు 7 స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలోని సంగం మండలం పెరుమన వద్ద బొంబాయి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లోకి వెళ్ళి కారుని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 7 అక్కడికక్కడే మృతి చెందారు. కారును ఢీకొట్టి ఆ పైన కొంత దూరం వరకు టిప్పర్ లాక్కెళ్ళింది. దీంతో కారు నుజ్జు అయిపోయింది. మృతుల్లో 4 పురుషులు, 2 మహిళలు, ఒక పాప ఉన్నట్లు తెలుస్తుంది. సో రోడ్డు మీద కారు వెళ్తుంటే ఆ రాంగ్ రూట్లో ఇసుక టిప్పర్ వచ్చి ఆ కారుని గుద్దిందండి. గుద్దటమే కాకుండా సుమారు కొంత దూరం వరకు ఆ టిప్పర్ ఆ కారుని ఈడ్చుకెళ్ళింది. దీంతో ఆ కారు నుజ్జు అయింది. సో ఆ కారులో ఉన్న 4 పురుషులు, 2 మహిళలు, ఒక పాప అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కారు తాళ్ళూరి రాధా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేటు సమీపంలో గుర్రంవారి వీధికి చెందిన వారిగా తెలుస్తుంది. చనిపోయిన వారు టి రాధా, శేషం సారమ్మ, నల్గొంద లక్ష్మి, శేషం తేజ, శ్రీనివాసులుగా గుర్తించారు. వీరు ఆత్మకూరులోని ఒకరిని పరామర్శించేందుకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో వీళ్ళకి సంబంధించిన ఒక రిలేషను ప్రభుత్వ హాస్పిటల్లో ఉందండి. వాళ్ళని కలవడానికి వీళ్ళు అందరూ కలిసి కారులో బయలుదేరారు. లారీ రూపంలో వాళ్ళ ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఆ లారీ వచ్చి వాళ్ళని బలంగా ఢీకొట్టడంతో కారుని ఆ కారులో వాళ్ళందరూ అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ప్రమాదంపై మంత్రుల సంతాపం. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరుమన వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ గారు ఆరా తీసి మృతులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే నెల్లూరు రోడ్డు ప్రమాద ఘటనపై రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టిప్పర్ కారు ఢీకొని పలువురు ప్రాణాలు కోల్పోవటం అత్యంత దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ప్రయాణం చేస్తున్నప్పుడు మృత్యువు ఎటు నుంచి వచ్చి కబలించి వేస్తుందో తెలియదు. దానికి నిదర్శనమే ఇవాళ జరిగిన టిప్పర్ కారు ప్రమాదం. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్, అతివేగంగా వచ్చిన టిప్పర్ కారుని ఢీకొనటం వల్ల సుమారు 7 అమాయకులు బలి అయిపోయారు. 7 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. పోలీసులు విచారణ జరిపి టిప్పర్ డ్రైవర్కి తగిన శిక్ష పడేటట్టు చూడాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.